హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు ది ఛానల్ స్మార్ట్ తేజు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను సంక్రాంతి టైంలో హోస్ట్ చేసిన ఒక 2 ఈవెంట్స్ గురించి ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈవెంట్ ఏంటంటే మహాన్యూస్ వాళ్ళ ఈవెంట్. ఇది సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాలకొల్లో మాంటిసరీ స్కూల్లో ఈవెంట్ చేస్తున్నారు, దాండియా ఈవెంట్. సో దానికి హోస్ట్ చేయడానికి ఒక ఛాన్స్ వచ్చింది. అసలైతే నేను ఈ హోస్టింగ్ అవి ఇంట్రెస్ట్ చూపను. న్యూస్ రీడింగే అలవాటు నాకు. ఆ స్టూడియోకి వెళ్ళి న్యూస్ చదువుకుని వచ్చేయడమే. ఈ బయటికి వెళ్ళి ఇలా చేయడం అంటే చాలా కొంచెం భయం, నెర్వస్నెస్ ఉంటుంది కదా అందరిలోకి వెళ్ళి మాట్లాడాలి అంటే. సో అందుకు నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు ఎన్ని ఈవెంట్స్ వచ్చినా. ఇప్పుడైతే ఈ ఈవెంట్కి స్పెషల్గా దాండియా గ్రూప్ కదా, అందరూ అమ్మాయిలే ఉంటారు, సరే అని చెప్పి ఇలా కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈవెంట్స్ చేయడంలో కూడా అని చెప్పి ఒప్పుకొని పాలకొల్లు వెళ్ళాము. సో ఇక్కడ పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది కదా, పంచారామ క్షేత్రాల్లో ఒకటి. అక్కడ అయితే వీళ్ళందరూ కలిసి దాండియా నేర్చుకుంటూ ఉంటారంట. సో వీళ్ళ గ్రూప్ పేరు వచ్చేసి సనాతన దాండియా గ్రూప్. సో వీళ్ళని ఈ ఈవెంట్లో వాళ్ళతో దాండియా చేయించి వాళ్ళతో డిస్కషన్ అంటే ఇంటర్వ్యూ టైప్ అయిందనమాట. సో తర్వాత పిట్టల ద్వారా ఒక అబ్బాయి వచ్చి ఇలా చెప్పాడు, చాలా ఫన్నీగా చెప్పాడు. సో అదంతా క్యాప్చర్ చేశాను. బీరకాయ తింటే బీసిపోతారని, ములక్కాడ తింటే ముదిరిపోతారని, బెండకాయ తింటే బెండైపోతారని, గోంగూర తింటే గోక్కుంటారని, బడాయి సారు బడాయి పప్పు ఇంట్లో తిరోజు సాంబార్ పెట్టామండి. తిన్న ఇద్దరు బాగానే ఉన్నారండి, మిగిలిన ముగ్గురు మాత్రం మంచాన్ని కరుక్కున్నారండి. మా ఇంట్లో వియ్యపురాలు దెబ్బలాడుకుంటా పగిలేదు నేపరాలండి మా ఇంట్లో. సో ఇలా ఫన్నీగా చాలా బాగా చెప్పాడు ఆ అబ్బాయి పిట్టల ధర వేషం వేసుకొని. సో తర్వాత ఇంకా భోగి మంటలు, దాండియా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ ఒకసారి సంక్రాంతి విషెస్ చెప్పేసి ఇంకా బ్యాక్ స్టార్ట్ అయిపోయాను. అసలైతే 1 అవర్ ఈవెంట్ ఇది, కానీ చాలా టైం పట్టేసింది. వెళ్ళి రావడానికి 2 అవర్స్ పట్టింది. అండ్ అక్కడ ఈవెంట్ వచ్చేసి 2 అవర్స్, మొత్తం 4 అవర్స్ ఈవెంట్. ఇంకా ఇంటికి వచ్చేసాను. నెక్స్ట్ రోజు ఇంకొక ఈవెంట్ ఉంది, అదేమో యాన్యువల్ ఫంక్షన్. సార్ సివి రామన్ స్కూల్ ఉంది కదా, పాత ఎస్బీఐ బ్యాంక్లో ప్రజెంట్ ఇప్పుడు పెట్టారు. ఆ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్, దానికి హోస్టింగ్ పిలిస్తే సరే అని వెళ్ళనమాట. కానీ చాలా నర్వస్ ఫీల్ అయ్యాను ఈ హోస్టింగ్ చేయడానికి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, మున్సిపల్ కమిషనర్, డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు, డిఈ, ఇలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఫెలిసిటేషన్ సెరమనీ, గిఫ్ట్ ప్రజెంటేషన్, ముగ్గుల పోటీలు అవి జరిగినాయి, ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, ఇవన్నీ వీటన్నిటికీ హోస్ట్ చేయడం అంటే నా లైఫ్లో ఇది ఫస్ట్ స్టెప్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి. సో అన్నీ ఇలా పేపర్స్ మీద రాసుకొని పెట్టుకున్నాను, ఎక్కడ ఏ తప్పు రాకుండా ఉండడానికి. నేను అనుకున్నంత కష్టమేమీ కాదు, అంతా ఫ్లో అంతా చాలా బాగా అయింది. ఈవెంట్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. సార్ సివి రామన్ స్కూల్ స్టూడెంట్స్ అయితే చాలా బాగా చేశారు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొరియోగ్రాఫర్ ఉన్నారంట, కొరియోగ్రాఫర్ నేర్పించారంట డ్యాన్స్. సో అందరూ చాలా బాగా చేశారు. ఒక్క పర్ఫార్మెన్స్కి మించి ఇంకొక పర్ఫార్మెన్స్ ఉంది. డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా ఉన్నాయి, చాలా బాగా చేశారు అందరూ కూడా. సో తర్వాత ఫెలిసిటేషన్ సెరమనీ అయిపోయింది, తర్వాత గిఫ్ట్ ప్రజెంటేషన్. ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా రావడానికి దిస్ ఈజ్ ఆల్ బికాజ్ మణికంఠ గారు, ప్రిన్సిపల్ మేడం, వైస్ ప్రిన్సిపల్ మేడం అందరూ చాలా సపోర్ట్ చేశారు. నేను చేయలేనేమో అనుకున్నాను, కానీ చాలా బాగా అయ్యేలా చూశారు. సో వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్. సో ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియోస్ అయితే తీశాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు స్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.